నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ చైతూస్ వరల్డ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను కొన్ని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నానండి దీపావళి ఫెస్టివల్ కోసం. సో మీకు అందరికీ ఈ థింగ్స్ యూస్ఫుల్ అవుతుందా అవ్వదా అనేది అయితే చూపిస్తాను. అంటే జెన్యూన్ రివ్యూ అయితే ఉంటుంది ఈరోజు వ్లాగ్లో, అదే అనమాట ఈరోజు వ్లాగ్. సో ఇంకెందుకంటే ఆలస్యం రండి చూసేద్దాం. సో చూస్తున్నారు కదండి, కొంచెం అన్నీ ఓపెన్ చేసి చూపించడానికి టైం తీసేసుకుంటుందని నేను డైరెక్ట్గా అలాగా పెట్టి చూపిస్తున్నాను. ఇది ఒక్కొక్క లెటర్ వచ్చేసి ఒక్కొక్క కలర్ ఉందండి, బట్ లెంత్ అయితే కొంచెం షార్ట్గానే ఉంది. కొంచెం లెంతీగా ఉంటే బాగుండేది అనిపించింది నాకు. ఏ ప్లగ్ బాక్స్ యూస్ చేసుకొని మనం యూస్ చేయాలన్నమాట. ఇది ప్లేస్ చేసుకోవాల్సి వస్తుంది. సో అది పర్లేదు, నచ్చింది నాకు. దీని ప్రైస్ వచ్చేసి 256 రూపీస్ అండి. నెక్స్ట్ వన్ ఇవి 4 పీసెస్ అండి, చాలా బాగున్నాయి. మనం మిడిల్లో దీపాలు పెట్టుకోవచ్చు అనమాట. అంటే వాళ్ళే ఇచ్చేసారు, క్యాండిల్స్తో రౌండ్ సర్కిల్గా ఉన్నవి అయితే ఇచ్చేసారు. మనం జస్ట్ వెలిగించుకొని ప్లేస్ చేసుకోవడమే. వీటి ప్రైస్ వచ్చేసి 197 రూపీస్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాము. ఇవేమో బ్యాంగిల్స్ అండి, చాలా బాగున్నాయి, స్టోన్ బ్యాంగిల్స్. తర్వాత అటు ఇటు లక్ష్మీదేవి కాసులు అంటాం కదా, వాటితో డిజైన్ చేసి వచ్చాయి అనమాట. కలర్స్ లేవు, బట్ గోల్డ్లో వచ్చింది, నాకు నచ్చింది, పర్లేదు. నెక్స్ట్ వన్ బ్యాటరీ దియాస్ అండి, బ్యాటరీస్తో వచ్చేవి కింద ఉన్నాయి కదా బ్యాటరీస్. ఇలా అంటే ఆన్, ఇలా అంటే ఆఫ్ అయిపోతాయండి. ఇవి కూడా నాకు చాలా క్యూట్గా అనిపించింది. వీటి ప్రైస్ వచ్చేసి 99 రూపీస్ అండి. బ్యాటరీస్ ఎక్కువ రోజులు వస్తాయి రావు అనేది అయితే డౌట్ నాకు, బట్ ఓకే, నాకైతే నచ్చాయి. చూడాలి ఎన్ని రోజులు బ్యాటరీస్ వస్తాయి మరి. సో నెక్స్ట్ వన్ చూద్దాం ఇప్పుడు. ఇదేమో కాపర్ ఐటమ్ అండి, డెకరేటివ్ ఐటమ్. మనం హాల్లో కావచ్చు, పూజ మందిరంలో అయినా సరే, లేదా గుమ్మాల దగ్గర డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. వాటర్ వేసి అందులో ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకోవచ్చు మనము. నాకు సైజ్ చిన్నగా అనిపించిందండి. అలాగే నేను జస్ట్ ట్రై చేశాను, అలాగ వాటర్ అది వేస్తే కొంచెం మచ్చలు మచ్చలు అలా వస్తున్నాయి. క్వాలిటీ కూడా సరిగా లేదు. సో అందుకని నేను ఇది రిటర్న్ చేద్దామా ఎలాగానైతే ఆలోచిస్తున్నాను. సో చూడాలి. నెక్స్ట్ ఐటమ్ వచ్చి నాకు చాలా బాగా నచ్చిందండి. ఇవేమో లోటస్ అనమాట, 6 కలర్స్ 6 పీస్ సెట్ అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి 314 రూపీస్ అండి. ఇంతకుముందు చూపించింది ఏమో 250 రూపీస్. సో నాకు లోటస్ ఫ్లవర్స్ అయితే చాలా బాగా నచ్చింది. అది వాటర్లో పెడితే లైటింగ్ వస్తుంది అనమాట ఆటోమేటిక్గా వాటర్లో పెట్టంగానే. సో చాలా బాగా నచ్చాయి నాకు అవి. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఇది కూడా బ్యాటరీ లైట్స్ అనమాట. బ్యాటరీస్తో జస్ట్ డైమండ్ లుక్ వస్తుంది అనమాట. సో ఇది కూడా నాకు బాగా నచ్చిందండి. దీని ప్రైస్ వచ్చేసి 190 రూపీస్. చూస్తున్నారు కదండి మీరు కూడా, లుక్ అయితే చాలా బాగుంది. లైక్ డైమండ్ షేప్లో ఉందన్నమాట షేడ్ అదంతా. నాకు ఇవి కూడా చాలా బాగా నచ్చాయండి. సో నెక్స్ట్ వన్ ఏంటో చూద్దాంలండి. ఇదేమో ఆర్టిఫిషియల్ డిజైన్తో వచ్చిందండి, పీకాక్ డిజైన్స్తో. అంటే లైక్ ముగ్గు డిజైన్ అనమాట. మనం ముగ్గులాగా ఎటు కావాలంటే ఎలా కావాలంటే అలాగే డిజైన్ చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. అంటే లైక్ ముగ్గులాగా పెట్టుకోవచ్చు గుమ్మం దగ్గర, లేదా బార్డర్ లాగా పెట్టచ్చు. ఇందులో ఇంకొకటి కూడా బెనిఫిట్ ఏంటంటే మిడిల్లో మనము దియాస్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో పర్లేదండి, బాగానే ఉంది. బట్ నేను ఆర్డర్ చేసిన దాంట్లో ఉన్నంత బ్రైట్గా అయితే లేదు. ఓకే, నెక్స్ట్ ఐటమ్ నాకు చాలా బాగా నచ్చిందండి. శంకులు షేప్లో దియాస్ అనమాట. అంటే ఇది వాటర్ వేయంగానే లైట్ వెలుగుతుంది. సో బై మిస్టేక్ మీకు చూపిస్తుంటే ఒకటి స్లిప్ అయి కింద పడిపోయింది. సో మళ్ళీ దాన్ని నేను రీప్లేస్ సెట్ చేసేసాను. చూస్తున్నారు కదా, ఇలా వాటర్ వేయంగానే ఇలా అయితే లైటింగ్ వస్తుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. వీటి ప్రైస్ వచ్చి 167 రూపీస్ అండి. నెక్స్ట్ ఐటమ్ చూద్దాము. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ అయితే చూద్దాము. సేమ్ ఇవి కూడా వాటిలాగానే, బట్ దియాస్ కలర్లో వచ్చాయన్నమాట. అవేమో శంకుల్ షేపు, ఇదేమో దీపం, మామూలు దీపం, మట్టి ప్రమిదలు ఉంటాయి కదా, ఆ షేపు ఆ కలర్లో వచ్చిందండి. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇవి నేను 24 పీసెస్ అయితే ఆర్డర్ చేశానండి, ఎందుకంటే సరిపోదు, ఇల్లంతా పెట్టాలి కదా అని. సో వీటి ప్రైస్ వచ్చేసి 253 రూపీస్ అండి. చూస్తున్నారు కదా, వాటర్ వేయంగానే ఎలాగా లైటింగ్ వస్తున్నాయో. 1 or 2 పీసెస్ అయితే డిమ్గా అయితే వస్తున్నాయి, శంకులోను ఇందులోను. సో అవి ఏమైనా బ్యాటరీ సంథింగ్ ఏదో ప్రాబ్లం అన్నట్టున్నాయి. నెక్స్ట్ వన్ వచ్చి స్ప్రే అండి, పెయింటింగ్ స్ప్రే. సో కొంచెం మిస్ అయింది, నేను ఇలా అనడం కెమెరా మిస్ అయింది. సో అదే అనమాట.
అది నేను నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను ఎలా స్ప్రే చేస్తానో. ఇది కూడా బాగానే ఉంది. సో అది ఎలా యూజ్ అవుతుందో నెక్స్ట్ ఇంకొక వ్లాగ్లో అయితే చూపిస్తాను, గార్డెనింగ్ వ్లాగ్లో. సో ఇంకొక ఐటెం అయితే చూపిస్తున్నారు కదా, ఈ ఐటెం వచ్చేసి ఇది బ్రాస్ అనమాట. బట్ ఇది ఏంటంటే చాలా థిన్గా, అంత క్వాలిటీ అనిపించట్లేదు నాకు. బట్ చూడాలి ఉంచాలా లేదా. ప్లస్ సైజు కూడా స్మాల్ వచ్చిందండి, ప్రైస్ కూడా కొంచెం ఎక్కువే, 362 రూపీస్ అండి. మరీ స్మాల్ సైజ్ వచ్చింది, నాకైతే బిగ్ సైజ్ కావాలి. సో నేను ఇవైతే రిటర్న్ పెట్టేద్దాం అనుకుంటున్నాను. అలాగే వెజిటబుల్ కటర్స్ ఒక 3 అయితే ఆర్డర్ చేశాను. ఏది క్వాలిటీ బాగుంటుందో తెలియక ఒక్కోసారి వేరే వేరే పంపిస్తుంటారు. సో బాగున్నది ఉంచుకొని బాగాలేనిది అయితే రిటర్న్ పెట్టేద్దామని 3 అయితే తెప్పించాను. ఇందులో నాకు ఇది ఒకటి నచ్చింది. ఫస్ట్ ఓపెన్ చేసింది అయితే అస్సలు బాగోలేదండి. ఇది నచ్చింది బట్ చిన్నగా ఉంది. ఇంకా ఇంకొకటి కూడా ఉంది, అది లాస్ట్లో అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. సో నెక్స్ట్ ఇవేమో లైట్స్ అనమాట. బాల్కనీ అండ్ గుమ్మం దగ్గర ఎవ్రీ ఇయర్ పెడతానండి లైటింగ్స్ అయితే నేను. సో ఓకే, బాగానే ఉన్నాయి ఇవి కూడా. వీటి ప్రైస్ వచ్చేసి 267 రూపీస్. ఇవి మొత్తం 4 కలర్స్ 4 పీసెస్ అయితే వచ్చాయండి. నెక్స్ట్ ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయండి. ఒక ఫ్లవర్స్ వచ్చాయి, ఫ్లవర్ షేప్లో వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వచ్చాయి. 12 కలర్స్ అయితే తెప్పించాను. సో ఇవి కూడా సేమ్ బ్యాటరీస్ అనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగా లుక్ ఉందో. ఈచ్ 1 కలర్కి 2 చొప్పున వచ్చాయి. వీటి ప్రైస్ వచ్చేసి 301 రూపీస్, 301 రూపీస్ అనమాట. సో ఇవి కూడా చాలా బాగున్నాయండి. నెక్స్ట్ వన్ వచ్చి ఇది బ్రాస్ ఆర్ కాపర్ అనుకుంటానండి. ఇవి కొంచెం క్వాలిటీ అయితే లేవు, సైజ్ కూడా అంత నేను అనుకున్నంత సైజ్ అయితే లేవన్నమాట. ఇవి 3 పీస్ సెట్ అనమాట. ఇలాగైతే సెట్ చేసుకోవచ్చు. ఒకటి బిగ్, ఒకటి స్మాల్, ఒకటి మీడియం ఉంటుందండి. సో ఇందులో కూడా సేమ్ ఫ్లవర్స్ వేసుకోవచ్చు, అంటే లైక్ వాటర్ వేసిన తర్వాత అందులో ఫ్లవర్స్ వేసుకోవచ్చు అనమాట. నేను ఇవన్నీ దీపావళికి ఎలాగా డెకరేట్ చేస్తాను మళ్ళీ అందులో చూపిస్తాను. సో ఇది అండి, మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు నేను నాకు నచ్చిన వెజిటబుల్ కట్టర్ని అయితే చూపించబోతున్నానండి. దీని ప్రైస్ వచ్చేసి 617 రూపీస్. ఇదే బిగ్ సైజ్ అనమాట, అందుకనే నేను దీన్ని ఉంచుకుందాం అనుకుంటున్నాను. ప్లాస్టిక్ కట్టర్స్ అలాంటివి ట్రేస్ వాడకూడదు కదండి, సో అందుకని నేను వుడెన్ ఆర్డర్ చేశాను. సో ఇది అండి వాళ్ళ వ్లాగ్. మళ్ళీ మనం మరో మంచి వ్లాగ్లో అయితే కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ మై ఛానల్. వి విల్ మీట్ next video. Until then, bye bye.